నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో 2025 మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి. అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి, కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి. అయితే వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తమవుతాయి. మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు. అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది. గజకేసరి యోగము, నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము, రాజయోగము, ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము. అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి మే నెలలో 2025లో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము, వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది. అయితే ఈ యోగాలు జాతక చక్రంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది. అయితే ఈ 3, 6, 10, 11 స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి, మూడో స్థానము అంటే కనుక అంటే మనకి ఈ జాతకుడికి ఈ 3, 6, 10, 11 స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు. ఈ 3, 6, 10, 11ని ఉపచయన స్థానాలు అంటారనమాట. అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి, పురోగతి కనబడుతుంటుంది. అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను. మూడవ స్థానము ధైర్య స్థానము. ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను, తర్వాత ఆ సామర్థ్యాలను, ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని, కెపాసిటీని తెలియచెప్పే స్థానము మూడవ స్థానము. అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము. ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఊరుకూరుకునే వ్యాధులు వస్తుంటాయి. ఊరుకూరుకునే కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కారణము ఆరవ స్థానం అన్నమాట. అయితే కొంతమందికి తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృద్ధి యోగంలో గ్రహ ఫలితం ఎలా ఉండబోతోంది అంటే, కుజుడు మీకు చాలా శక్తిని ప్రసాదిస్తున్నాడు, పోరాట శక్తిని ప్రసాదిస్తున్నాడు, ఎనర్జెటిక్ గా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. అయితే ఈ ఈ సమయంలో మీరు మరింత అగ్రెసివ్ గా, అంటే కోపతాపాల్లో అగ్రెసివ్నెస్ కాదు, ఎనర్జెటిక్ గా, అంటే పోరాట యోధుడు ఎలాగైతే ముందుకు వెళ్తాడో అలా మిమ్మల్ని తయారు చేసి ముందుకు నడిపించే బాధ్యత కుజుడు తీసుకున్నాడు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంటు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చదువుతున్న వాళ్లకు, ఈ కోర్సులు చదువుతున్న వాళ్ళకి కుజుడు విశేషమైన, అంటే మీరు సెలెక్ట్ అవ్వడము లేదా అంటే వాటిల్లో చేస్తున్న వాళ్లకు, లేదా విదేశాల్లో వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు, ఈ కోర్సులకు సంబంధించిన స్టూడెంట్స్ కి బాగా శక్తిని ఇస్తున్నాడు, విజయాలను ఇస్తున్నాడు, అవకాశాలు కూడా మీకు ఇవ్వబోతున్నాడు. ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఫీల్డ్ వర్క్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో, సెక్యూరిటీకి సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ప్రగతి, దాంతో పాటు వృద్ధి జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్పోర్ట్స్, ఫిట్నెస్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి. ఎందుకు అంటే కుజుడు చాలా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. అంటే కుజుడికి సంబంధించినటువంటివి, శరీరానికి సంబంధించినటువంటివి, ఫిట్నెస్ కి సంబంధించినటువంటివి ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఆ డిపార్ట్మెంట్ లో చదువుకునే వాళ్ళకి, ఆ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఆ వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా విశేషమైన లాభాలు ఇస్తున్నాడు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక తెగుళ్ల నివారణ, మెరుగైన సాధన వీళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే పంటలకు పట్టిన ఏవైనా తెగుళ్ళు కానీ అలాంటివి నివారించుకోండి. క్రిమి కీటకాదుల మందులు కొనుక్కోండి. దానితో మీ పంటను మెరుగుపరుచుకునే అవకాశం చూసుకోండి. మీకు పెద్దగా ఈ సమయం కలిసి వచ్చేటట్టుగా ఏమీ కనపట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక రక్తపోటు పెరిగే అవకాశము, ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అది కొంతమంది తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళడము, పిచ్చిలోకి వెళ్ళడము అలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి, నియంత్రణ పెట్టుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంటుంది. గొడవలు, చిచ్చులు ఇలాంటివన్నీ ఎక్కువగా పెరిగే అవకాశము, ఉద్రిక్తత పెరిగే అవకాశము, కొంతమంది విడిపోయే అవకాశము, అంటే ఇంట్లోనే
తగాదాలు ఆడుకోవడము, కొట్టుకోవడము, కుటుంబ సభ్యుల్లోనే కొట్టుకోవడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి కుజ సంబంధిత శారీరక సంబంధిత గొడవలు, కొట్టుకోవడాలు కుజుడు అది కూడా ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, సమన్వయ ధోరణిలో ఉండండి. అయితే హస్తకళలు చూసుకున్నట్టయితే కనుక లోహ సంబంధిత రంగంలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు, వృద్ధి గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు బలమైన నిర్మాణ పనులకు అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు చురుకైన ప్రచారంలో ఓట్లు పొందుతారు. మీరు ఎంత ఫాస్ట్గా, అగ్రెసివ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మీరు ప్రచారాల్లోకి పెడతారో అంత అధికంగా ఓట్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సినిమా పరంగా చూసుకున్నట్టయితే యాక్షన్ ఎవరైతే విలన్లు ఉంటారో, యాక్షన్ ప్రధాన చిత్రాల్లో చేస్తారు అంటే విలన్స్ కి అవకాశాలు వస్తాయి. యాక్షన్ రిలేటెడ్ సినిమాలు తీసేవారికి, ప్రొడ్యూస్ చేసేవారికి, యాక్ట్ చేసేవారికి, ఫైట్ మాస్టర్స్ కి ఇలా వీళ్ళందరికీ కూడా అవకాశాలు రావడము, గ్రోత్ అవ్వడము, తర్వాత ప్యాకేజీ పెరగడము ఇలాంటివన్నీ కలిగించే అవకాశాలు కూడా కుజుడు ఇస్తున్నాడు. తర్వాత క్రీడల్లో చూసినట్టయితే కనుక శరీరానికి సంబంధించి రన్నింగ్ కావచ్చు, హై జంప్, లాంగ్ జంప్ ఇలాంటివి శరీరంతో చేసే అంటే బాడీతో చేసేవి ఇన్స్ట్రుమెంట్స్తో కాకుండా ఇలాంటి వాటికి ఆ క్రీడాకారులు గెలిచే అవకాశం, సమయము, పథకాలు పొందే సమయము, పేరు పొందే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతుంది. అయితే వృద్ధి మంత్రము ఓం అంగారకాయ వృద్ధికరాయ అనే ఈ మంత్రాన్ని ఈ 21 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్నవి వృద్ధి అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అయితే మీకు రక్తదానం ఎక్కువగా వీలైనంత చేసుకోండి. కుజుడు ఎరుపుకు సంబంధించిన వాడు కాబట్టి రక్తం మీద తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి రక్తదానాలు చేయడము, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడము, ఎరుపు రంగు ధాన్యాలు దానం చేయడము, ఇలాగా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకుని వెళ్ళడము, హనుమంతుడు పూజ చేసుకోవడము, హనుమంతు ఆలయాలు దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక విశేషమైన కుజ గ్రహం యొక్క అనుగ్రహం పొందుతారు. నమస్తే. తలకు సంబంధించి తలలో నరాలకు కానీ లేదా అంటే బ్రెయిన్కి సంబంధించి కానీ, కళ్ళకి సంబంధించి, చెవులకు సంబంధించి ఇట్లాగా కొన్ని కొన్ని తీవ్రమైన అనారోగ్య సూచనలు, ఆపరేషన్స్కి దారి తీసేవి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే తాత ముత్తాతల నుంచి మీకు ఆస్తి సడన్ గా కలిసి వచ్చే అవకాశము, కోర్టు పరంగా మీకు మంచిగా అంటే మీ వైపుకి తీర్పు వచ్చే అవకాశము, ఎన్నాళ్ళ నుంచో కొనసాగుతూ ఉన్న ఆ కోర్టు వాయిదాలు ఇప్పుడు కొలిక్కి వచ్చి మీకు తీర్పు ఇచ్చే అవకాశము గోచరిస్తోంది. దీంతో పాటు గృహ వాహన వస్తు యోగాలు కూడా కనబడుతున్నాయి. ఆ ప్రణాళికలు వేసుకోండి. దీంతో పాటుగా ఆగిపోయిన పనులు, ఇల్లు ఆగిపోవడం కానీ లేదా ఫ్యాక్టరీలో మీరు కడుతున్నవి ఆగిపోయినా, ఏదైనా మీరు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన వస్తువులు